ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ వల్ల ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయా? అంటే థైరాయిడ్ మన హార్మోనల్ ఇంబాలెన్స్‌కి థైరాయిడ్ వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేసినా అంటే లేకపోతే రిమూవ్ చేసినా గూడా ఫర్దర్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశాలేమైనా ఉంటాయా? దీంట్లో మనం థైరాయిడ్ గ్రంథిని మేజర్‌గా డ్యామేజ్ చేయడం జరగదండి. వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ద నాడ్యూల్. సో, దాని ద్వారా ఏంటంటే మనకు థైరాయిడ్ ఫర్దర్‌గా ఇబ్బంది పడే అవకాశం అంటే హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ అవసరం పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో, సార్ ఇంకొకటి ఫైబ్రాయిడ్స్ అని కూడా చెప్పారు. సో, ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? వీటికి అంటే ఏ డిసీజెస్ వీటి అండర్ ఒస్తాయి? సో, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అండి. యుట్రైన్ అంటే గర్భాశయ కంతులు అంటాం మనం. అంటే ఇవి క్యాన్సర్ గడ్డల్లాగా కాదు. బెనైన్ గడ్డలు ఇవి. సో, కాకపోతే అవి సైజ్ గ్రో అవుతూ ఉంటాయి. సైజ్ గ్రో అవన్నీ హార్మోన్ డిపెండెంట్‌గా ఉంటాయి. సైజ్ గ్రో అయినప్పుడు ఏంటంటే వివిధ రకాలైనటువంటి సిమ్టమ్స్ రావచ్చు. మెనోరేజియా అంటే ఎక్కువగా మనకు నెలసరప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ కావడం, లేకపోతే ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావడం, నొప్పితో కూడుకున్నటువంటి బ్లీడింగ్ కావడం. సో, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి. ఇవి కాకుండా కొన్నిసార్లు సైజ్ ఎక్కువ మూలన అంటే చుట్టూ ఉన్నటువంటి నార్మల్ అవయవాల మీద ప్రెషర్ పడేసరికి మనకు మూత్రం ఇబ్బంది రావడం, మూత్రం ఎక్కువ రిటర్న్ చేయలేకపోవడం, మళ్ళీ మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం పడడం, లేకపోతే అంటే ఏదైనా మాస్ ఉన్న ఫీలింగ్, లోపల ఏదైనా గడ్డ ఉన్న ఫీలింగ్ ఉండడం. సో, ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ అండి. సో, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అంటే కన్వెన్షనల్ ఆప్షన్స్ అంటే అండి మనకి హిస్టెక్టమీ ఈజ్ ఏ ఆప్షన్, అంటే గర్భాశయం తీసేయడం. సో, దాని తర్వాత ఇంకొకటి లేదంటే మయోమెక్టమీ అంటే లాప్రోస్కోపిక్ ద్వారా కానీ ఓపెన్ సర్జికల్ కానీ మనం ఆ కంతిని తీసేయడం. సో, మనకు ఓపెన్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటే అంటే ఎస్పెషల్లీ పేషెంట్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉంది, వాళ్ళ గర్భాశయాన్ని తీసేయాలనుకోవట్లేదు. సో, వాళ్ళకి ఇది మంచి ఆల్టర్నేటివ్ అండి. అంటే ఐ కెన్ సే 35 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు గర్భాశయం తీసుకోవాలనుకోవట్లేదు, గర్భాశయం సర్జరీ చేయాలనుకోవట్లేదు, అండ్ వాళ్ళకి బ్లీడింగ్ బాగుంది, అది సిమ్టమ్ బ్లీడింగ్ లాగా ఉంది. అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ అద్భుతంగా కంట్రోల్ అవుతుందండి. ఇది మనం ఈ చికిత్స చేసినప్పుడు ఆ చికిత్స పేరేంటంటే ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఓకే. సో, ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్, యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఇంటర్వెన్షన్ రేడియాలజీ చికిత్స ద్వారా పద్ధతి ద్వారా చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు ఎటువంటి కుట్టు కోత అనేది ఉండదు. సో, దీంట్లో తొడ ద్వారా వెళ్ళి ఒక చిన్న క్యాథెటర్‌ని చొప్పించి ఇది కూడా డే కేర్‌లో చేస్తామండి. కాకపోతే అబ్జర్వేషన్ కోసం ఒక 1-2 డేస్ మనం కొన్నిసార్లు చూడడం జరుగుతుంది. సో, దీంట్లో ఏంటంటే క్యాథెటర్‌ని తొడ ద్వారా పంపించి మనం దాని బ్లడ్ సప్లై అవుతుందో ఫైబ్రాయిడ్‌కి బ్లడ్ సప్లై, ఫైబ్రాయిడ్ దేనివల్ల అయితే గ్రో అవుతుంది, దేనివల్ల అయితే దానికి బ్లీడింగ్ అవుతుందో, సో బ్లీడింగ్ కాజ్ చేస్తుందో దానికి సోర్స్ అయినటువంటి ఆ బ్లడ్ సప్లైని మనము సెలెక్టివ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది పార్టికల్స్ వేసి. ఈ ప్రక్రియని ఎంబోలైజేషన్ ప్రక్రియ అంటారు. సో, దీని ద్వారా ఏంటంటే ఫైబ్రాయిడ్ అనేది స్ట్రింక్ కావడం జరుగుతుంది. స్ట్రింక్ అయ్యి ఆల్మోస్ట్ 70-80% స్ట్రింక్ అయ్యి సిమ్టమ్స్ రిలీఫ్ అనేది చాలా బాగుంటుంది. సో, డ్యూరబిలిటీ కూడా మంచి డ్యూరబిలిటీ ఉంటుందండి దీంట్లో. సో, ఈ ప్రక్రియను మనం ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటాం. ఇది డెఫినెటివ్గా సర్జరీకి మంచి ఆల్టర్నేటివ్. పేషెంట్స్ ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి గర్భాశయాన్ని వాళ్ళు ప్రిజర్వ్ అనుకుంటున్నారో, అలానే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ మల్టిపుల్ సర్జరీస్ అయి ఉంటాయి. ముందే మయోమెక్టమీ ఉంటుంది చాలాసార్లు, కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ మల్టిపుల్ ఉండొచ్చు. సో, ఆల్రెడీ సర్జరీ ఉంటుంది బట్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. సో, వాళ్ళు సెకండ్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు. సో, అలాంటి కేసెస్లో లేకపోతే హిస్టెక్టమీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి కేసెస్లో డెఫినెట్గా ఇది మంచి ఆప్షన్ అండి ఇది. సో, హౌ ఫైబ్రాయిడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాన్సర్? ఫైబ్రాయిడ్స్ యూజువల్గా బినైన్ ట్యూమర్స్ అండి. రేర్గా దాంట్లో మనకు క్యాన్సర్ సెకండరీ రావచ్చు. క్యాన్సర్స్ అనేటివి అండి అంటే మనకు ఫీమేల్స్లో ఉమెన్కి సంబంధించి క్యాన్సర్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్. ఈ రెండు చాలా కామన్ అండి. సో, వాటిని తొలి దశలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ అయినప్పుడు మనకు లైఫ్ స్పాన్ అనేది ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ లైఫ్ స్పాన్ అనేది అంత గొప్పగా ఉండకపోవచ్చు. సో, క్యాన్సర్ అనేది దాని సైట్ ప్రకారం అంటే మనం చెప్పుకున్న వచ్చే ప్రదేశం ప్రకారం కంప్లీట్గా డిఫరెంట్ అండి. స్కాన్లో మనం గుర్తించవచ్చు. స్కాన్ చేసినప్పుడు ఇది ఫైబ్రాయిడా లేదంటే క్యాన్సరా అనేది, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇవన్నీ కూడా కొన్ని టెస్ట్లు, దాని తర్వాత స్కాన్లు, ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్, పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనం గుర్తించే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ జరుగుతుంది.